అయ్యో నా కుమార్తెలారా, మీరు నన్ను వెంబడిస్తున్నారు. మీరు యెహోవా నా ఎడల, నా కుమారుల ఎడల దయ చూపించినట్లుగా దేవుడు మీ మీద కూడా దయ చూపించును గాక. మీరు తిరిగి వెళ్ళి మీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి మీరు మళ్ళా వివాహం చేసుకుని క్షేమంగా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అమ్మా, మీరు వెళ్ళి చోటుకి మేము వచ్చేదమ్మా. మీ ప్రజల వద్దకు మేము కూడా మీతో వచ్చాము. అమ్మా, నేను పెద్దదాన్ని అయిపోయాను, ముసలిదానను. మరలా నేను గర్భం ధరించి కుమారులు కానీ వారు పెద్దవారయ్యే వరకు మీరు వేచి ఉందిరా. అది కాదమ్మా, అది కుదరదు. కనుక మీరు మీ తల్లుల దగ్గరికి వెళ్ళి మీరు సంతోషంగా ఉండాలని, వెళ్ళి తిరిగి వివాహం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు దయ చూపించిన గాక మీ ఇద్దరి మీద. సరే అత్తమ్మ, నేను వెళ్తున్నాను. యెహోవా నీ మీద దయ చూపించినగా. అమ్మా ఋతు, నీవు కూడా నీ స్వజనము దగ్గరికి వెళ్ళి నీ తల్లితో కలిసి వివాహం చేసుకుని సంతోషంగా ఉండాలని నేను కోరుతున్నాను. నన్ను వెంబడించొద్దని, నన్ను నీవు వెళ్ళే చోటకే నేను వచ్చేదను. నీవు నివసించే చోటనే నేను నివసించేదను. నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందేను. నీవు పాతి పెట్టబడిన చోటనే నేను పాతి పెట్టబడి. నీవు మంచి నిర్ణయం తీసుకున్నావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించిన గాక. మనము దేవుడు ఎక్కడెక్కడ కలిగించాడు, అలా మళ్ళీ ఆహారం అంత సమృద్ధిగా ఉంది. తిరిగి మన స్వదేశానికి మనం తిరిగి వెళ్దాం.